నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడిని ఆయన నామాల ద్వారా దర్శించడం. మనం తరచుగా భగవంతుడిని సేవించుకోవాలి అని కోరుకుంటాం. కానీ ఏవో కారణాలతో అది సాధ్యం కాదు. అప్పుడు భగవంతుడిని సేవించుకోవడానికి వేరే మార్గం ఏమిటి? ఏవైనా మార్గాంతరాలు ఉంటాయా అని అనిపిస్తుంది. కృష్ణావతారంలో కృష్ణుడు అవతారం చాలించి పరమపదానికి వెళ్ళేటప్పుడు నేను భాగవత పురాణాల్లో ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి భాగవత పురాణం చదువుతాం. సరే, ఇది కాక ఇంకేవైనా పద్ధతులున్నాయా అంటే, మన పెద్దవాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా నామ సంకీర్తనం, నామజపం, మంత్రాన్ని జపించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. దీని వలన భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ఒక మార్గం దొరుకుతుంది. అంతేకాక కలే నామ సంకీర్తనం అని కలియుగంలో నామ సంకీర్తనం గురించి గొప్పగా చెప్పబడ్డది. నామాని కృత్వా అభివదనీయదాస్తే అని ఉపనిషత్తు కూడా చెప్తోంది. భగవంతుడికి సమీపంలో ఉండాలని కోరుకునేవాళ్ళు అది కుదరనప్పుడు నామ ఉచ్చారణ, నామస్మరణ చేస్తారు అని చెప్పింది. అంతేకాక భగవంతుని సేవించుకోవాలి అనుకునేవాళ్ళు ఆయన సమీపంలో లేరు కాబట్టి కనీసం నామాలు చెప్పుకొని తృప్తి పడుతున్నారు అని కూడా అనుకోవచ్చు. ఎంతైనా ఆయనను సేవించుకోవడం ఉన్నతమైంది. అది కుదరినప్పుడు నామాలైనా చెప్పుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇందులో ఒక గొప్ప విషయం ఉంది. భగవంతుని ప్రత్యక్షంగా సేవించడంతో సమానంగా నామ సంకీర్తన చెప్పబడింది. ఒక దేవాలయంలోనో ఒక గృహంలోనో ఎక్కడో చాలామంది కలిసి భజన చేస్తూ ఉంటారు. అక్కడ మనం కూడా ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మనం ఆ భజనలో పాలు పంచుకుంటాం. చేతులు దానంటది తాళం వేస్తూ ఉంటుంది, కాళ్ళు లయబద్ధంగా కదులుతాయి, మెల్లగా గొంతు కూడా వాళ్ళతో కలుపుతాం. క్రమంగా శరీరం కొంచెం ఊగుతూ ఉంటుంది. అంటే భజన చేసే వాళ్ళలో మనం కూడా కలిసిపోయామన్నమాట. భగవంతుడి ముందు నిలబడి నమస్కరించేటప్పుడు కూడా మనకి ఇలాంటి అనుభవం వస్తుందో రాదో తెలియదు. కానీ ఇక్కడ నామ సంకీర్తనం, భజన చేసినప్పుడు ఆ తన్మయత్వం దొరుకుతుంది. దేవాలయంలో అంతసేపు నిలబడలేము. తిరుపతి లాంటి క్షేత్రాలు అయితే చెప్పనే అవసరం లేదు. ఒక్క క్షణం ఉండడం కూడా కష్టమే. తీరా భగవంతుడిని దర్శించుకునే లోపలే జరుగు జరుగు అని ఎట్టేస్తారు. ఇక మామూలు దేవాలయంలో కూడా అంతసేపు నిలబడడం కుదరకపోవచ్చు. ఒకవేళ అక్కడే ఉండి సేవించుకుందామన్నా ఎంతసేపు నిలబడతాం? కానీ నామ సంకీర్తన ఎంతసేపైనా చేయగలుగుతాం. భజనలో ఎంతసేపైనా పాల్గొనగలుగుతాం. అలా చాలామందితో కలిసి చేస్తాం కాబట్టి ఒక తన్మయత్వం పొందగలుగుతాం. అందుకే భజన చేయడం, నామ సంకీర్తన చేయడం ప్రత్యక్షంగా భగవంతుడిని దర్శించుకున్న దాంతో సమానం. భగవంతుడి చేష్టితాలను చెప్పుకుంటున్నప్పుడు, ఆ నామాలు వచ్చినప్పుడు ఆ అనుభూతులన్నీ పొందగలుగుతాం. గోదాదేవి కృష్ణుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవాలి అనుకుంది. కృష్ణుడు పుట్టింది ఉత్తర భారతంలో, మధురా నగరంలో, ద్వాపర యుగంలో. గోదాదేవి పుట్టింది కలియుగంలో, దక్షిణ భారతంలో, శ్రీవిల్లిపుత్తూరులో. పోనీ మధురా నగరానికి వెళ్దామన్నా ఈమె చిన్నపిల్ల, 5 ఏళ్ల ప్రాయం గలది. అందుకని తనను ఒక గోపకన్యగా, అంటే కృష్ణుడు ఏ గోపికలతో ఆడుకున్నాడో ఆ గోపకన్యగా తనను అనుకారం చేసింది, భావించింది. అలా భావించి పాసురాలు పాడింది. దాన్ని తిరుప్పావై అంటారు. దాంట్లో చాలా పాసురాల్లో పాడి పాడి అంటే పాట పాడి ఆయన నామ సంకీర్తన చేసి అని అర్థం వచ్చేట్టుగా ఉంటుంది. ఉదాహరణకు 2వ పాసురంలో పరమనడి పాడి, 3వ పాసురంలో ఉత్తమన్ పేర్ పాడి, 5వ పాసురంలో వాయినాలు పాడి, ఇలా చాలా పాసురాల్లో వస్తూనే ఉంటుంది. ఆయన నామ సంకీర్తన చేయడం, కీర్తించడం, పాడడంలో
గొప్పదనాన్ని గోదాదేవి ఈ పాసురాల ద్వారా మనకు వివరించింది. ఒకవేళ గోష్ఠిలో అందరితో కలిసి పాడడం మనకు కొంచెం సిగ్గుగా ఉండొచ్చు, కానీ మన ఇంట్లో మన దేవుడి మందిరం ముందు కూర్చొని పాడుకుంటే ఆనందంగా ఉంటుంది. మన కుటుంబ సభ్యుల మధ్య పాడతాం కాబట్టి మనం బయట మనుషుల ముందు పాడినంత సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. భగవంతుడు మన తండ్రి, కుటుంబంలో సభ్యుడు కాబట్టి మన ఇంట్లో మన దేవుడి మందిరం ముందర నిలబడి మెల్లగా ఆయన్ని కీర్తిస్తూ పాడుతూ ఉంటే హాయిగా ఉంటుంది. మొదట్లో రాగం సరిగా రాకపోవచ్చు, తాళం కుదరకపోవచ్చు, అందుకోసం భయపడి పాడటం ఆపకూడదు. భక్తి ముందు అవన్నీ అసలు లెక్కలోనివే కావు. ఎన్నో రకాల ఆటలు చూస్తూ ఉంటాం. అందులో వాళ్ళు ఏమాత్రం భయపడకుండా సిగ్గుపడకుండా ఆడుతుంటారు, పరిగెడుతుంటారు, కింద పడుతుంటారు, అయినా ఆడుతూనే ఉంటారు. ఇలాంటి చోట ఇలా ఆడుతున్నామే అనే భావన వాళ్ళకు ఉండదు. వాళ్ళకే అంత ధైర్యం ఉండగా మనం ఎందుకు భగవన్నామాన్ని చెప్పడానికి సిగ్గుపడాలి? కాబట్టి మన గృహంలో దేవుడి మందిరం ముందు చక్కగా పాడాలి. நம்மாழ்வார் கும்பிடு நட்டமிட்டாடி கோவு கட்டுண்டு உழலாதார் తంపిరప్పాల్ పైనండ్రే సాధిసనంగళ్ళిడయే అంటారు. అంటే తల నేలకు తగిలేట్టుగా నమస్కారం చెయ్యి, లేచి నాట్యం చెయ్యి, తన్మయత్వంలో ఊగు. ఇవన్నీ చేయకపోతే ఈ గుంపులో పుట్టడం వల్ల ప్రయోజనం ఏముంది అని అంటున్నారు. సరే, రోజు ఏం పాడతామండి అంటే, ఒకరోజు హరే రామ హరే కృష్ణ అని పాడదాం, ఒకరోజు రామాంజల మీద పాడదాం, ఒకరోజు కృష్ణుడి చేష్టాలను గానం చేద్దాం. మనకు మొదట్లో ఇలా భజన చేయడం పాడడం రాకపోతే కోకొలలుగా సీడీలు దొరుకుతూనే ఉన్నాయి మార్కెట్లో. అవి మంచివి తెచ్చుకొని దాన్ని వింటూ ప్రాక్టీస్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. కీర్తనలు నేర్చుకొని దాన్ని మనం ఏకాంతంగా పాడుకోవచ్చు. మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. పాడటంలో మనకున్న లజ్జ తొలగిపోవాలి. భగవంతుడి రూపం మన మనసులో నిండిపోతుంది. తరచూ మనసులో ఏదో కించ ఉంటుంది, కుటుంబంలో ఏవో చికాకులు ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి బయటపడాలంటే ఓ 10 నిమిషాలు, ఒక అరగంట నామ సంకీర్తన చేయాలి. ఏ నామం అంటే రాముడు, కృష్ణుడు ఏది చేస్తున్నామో వారి చేష్టలన్నింటినీ గుర్తు చేసుకోవాలి. గోవింద అంటే గోవర్ధనగిరినెత్తిన కృష్ణుడు గుర్తు రావాలి, ఆ కథ అంతా గుర్తు రావాలి మనసులో. సీతారామ అంటే సీతని చేపట్టడం కోసం ధనుర్భంగం చేసిన రాముడు గుర్తు రావాలి, వాళ్ళ అన్యోన్య దాంపత్యం గుర్తు రావాలి. అప్పుడు మనసంతా భగవంతుడి నామంతో, ఆయన చేష్టాలతో, ఆ సన్నివేశాలతో నిండిపోతుంది. ఒక ప్రశాంతత, ఆనందం దొరుకుతుంది. అప్పుడు మన మనసులో ఉన్న దుఃఖం అంతా పోతుంది. స్వామితో మన మనసు లయిస్తుంది. మన సంప్రదాయాలను మన పెద్దలు ఇలాగే అలవాటు చేశారు. దీన్ని మనం చక్కగా అలవాటు చేసుకొని ఆధ్యాత్మిక పద్ధతిలో జీవనం సాగించాలి. భగవంతుడు పక్కనే లేకపోయినా ఆయన నామాలు మనతో ఉన్నాయన్న విశ్వాసంతో ఉండాలి. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.